ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మన చుట్టూ ప్రతిరోజు ఈ కాలంలో ఎనర్జీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఎనర్జీ క్రైసిస్ వస్తుంది ప్రపంచంలో, ఫ్యూయల్ క్రైసిస్ వస్తుంది, ఇంధనం అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి ఇంధనాన్ని పొదుపు చేయమని కూడా ప్రభుత్వం వారు మనకి ప్రతిరోజు అనేక సూచనలు అనేటువంటివి ఇస్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఇంటిల్లిపాదిలో కూడా ఇంధనాన్ని పొదుపు చేయడానికి సోలార్ అని కొంతమంది, బయోగ్యాస్ అని కొంతమంది, ఇంకా కొన్ని చోట్ల అయితే మళ్ళీ కట్టెల పొయ్యిల కొనుక్కుంటూ ఉన్నారు. సో ఈ విధంగా ఎనర్జీ ఏదైతే శక్తి అని మనం అంటామో దాని గురించి ఈ కాలంలో చాలా డిస్కషన్ అనేటువంటిది ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, మనం భౌతికమైనటువంటి ఎన్నో వస్తువులు, ఎన్నో పరికరాలు, అత్యాధునికమైనటువంటివి కూడా తయారు చేసుకోవచ్చు. వాస్తవంగా ఈ మధ్యన ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ చదవడం జరిగింది. ఏంటంటే, ఈ కాలంలో అన్నిటికన్నా ఎక్కువ ఎనర్జీని ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు తెలుసా? కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఎంతో ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తూ ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ కృత్రిమ మేధస్సు యొక్క సంస్థలు, డేటా సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో, మొత్తం ప్రపంచమంతా ఉన్నాయి కృత్రిమ మేధస్సుకు డేటా సెంటర్స్, ఏఐ డేటా సెంటర్స్ అంటారు. ఆ ప్రదేశాల్లో విపరీతమైనటువంటి నీటి అవసరము, మళ్ళీ ఇంధనం యొక్క అవసరము, విద్యుత్ యొక్క అవసరము వస్తుంది. ఎందుకంటే ఇవి నిత్యం ఎంతో డేటాని ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. సరే, ఇదంతా టెక్నికల్ కంప్యూటర్కి సంబంధించినటువంటి విషయం. బట్ ఇంధనము ఏదైతే శక్తి అనేటువంటిది ఉందో దాని ఆవశ్యకత ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఫీల్ అవుతూ ఉన్నాం. కాబట్టి బయటికి మనం ఎన్నో అద్భుతమైనటువంటి గ్యాడ్జెట్స్ తయారు చేసుకున్నాం, కానీ వాటిని నడిపించడానికి ప్రతిదానికి కూడా ఒక శక్తి కావాలి. ఎందుకంటే భౌతికమైనటువంటి వస్తువుల్లో జీవం అనేటువంటిది ఉండదు. మన ఇంట్లో డబుల్ డోర్, మల్టీ కూలింగ్, ఏఐ డిస్ప్లే, టచ్ స్క్రీన్ ఉన్న ఫ్రిడ్జ్ ఉండొచ్చు, కానీ ఆ ఫ్రిడ్జ్ నడవాలి అంటే పవర్ ఉండాలి, లేదంటే అది నడవదు. అలాగే ఎన్నో హైటెక్ అన్నీ మనం తయారు చేసుకుంటూ ఉన్నాం, కానీ అన్నిటికీ మూలం శక్తి. కాబట్టి భౌతికంగా ఎంత గొప్ప వస్తువులు ఉన్నా వాటిని నడపడానికి ఏదో ఒక కంటికి కనిపించని శక్తి కంపల్సరీగా అవసరమే. విద్యుత్ శక్తి మన కంటికి కనిపించదు, అది లైటుల్లో, ఫ్యానుల్లో, ఫ్రిడ్జ్ల్లో, టీవీల్లో ప్రకటితమవుతుంది. అలాగే వైర్ని చూసినా కూడా మనకు తెలియదు అందులో పవర్ ఉందా లేదా అనేసి. ఆ వైర్ని మనం ఒక పరికరానికి కనెక్ట్ చేసినప్పుడే తెలుస్తుంది ఆ వైర్లో పవర్ వస్తుందా లేదా అని. అందుకే ఎలక్ట్రీషియన్స్ కూడా ఏంటో ఒక టెస్టర్ యూజ్ చేస్తారు. ఆ టెస్టర్లో ఒక చిన్న ఫిలమెంట్ ఉంటుంది. వాళ్ళు ఆ వైర్కి ఆ టెస్టర్ పెట్టగానే ఫిలమెంట్ కానీ వెలిగింది అంటే పవర్ ఉన్నట్టు. కాబట్టి ఈ సృష్టిలో అవన్నీ కూడా ఏంటి, ప్రకృతి నుంచి తయారైనటువంటి పదార్థాలే కదా. ఏదైనా సరే, అది ప్లాస్టిక్ అవ్వచ్చు, ఐరన్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి తయారయ్యాయి? ఈ ప్రకృతి నుంచే తయారయ్యాయి. మళ్ళీ ఆ ప్రకృతిలోకి మారిపోతాయి, లేదంటే రూపాంతరం చెందుతాయి. కానీ ఈ సృష్టిలోనే అత్యద్భుతమైనటువంటి యంత్రము మానవ దేహం. ఎంత కృత్రిమ మేధస్సు వచ్చినా అది మనిషి మేధస్సుకి సాటి కాదు. ఎందుకంటే మనం ఏం నేర్పిస్తే అది అదే నేర్చుకుంటుంది. మనం దానికి ఇప్పుడు అవతార్స్ అని, క్యారెక్టర్స్ అని కూడా క్రియేట్ చేస్తున్నారు. మనం దానికి మంచి విషయాలు నేర్పిస్తే అది మనతో మంచిగా ఉంటుంది, మనం దానికి చెడు విషయాలు నేర్పిస్తే అది అలాగే వస్తుంది. దాంట్లో విచక్షణ శక్తి అనేటువంటిది కూడా మనమే నేర్పించాలి దానికి. ఇది బ్యాడ్, ఇది గుడ్ అని కూడా మనమే దానికి నేర్పించాలి. కానీ మనిషి బుద్ధి అనేటువంటి యంత్రానికి భగవంతుడు, ప్రకృతి సహజంగానే ఈ మేధస్సు అనేటువంటిది పెట్టాడు. కాబట్టి ఇంత వెరీ అడ్వాన్స్డ్ మెషిన్ అయినటువంటి ఈ శరీరాన్ని నడపడానికి కూడా ఒక కంటికి కనిపించినటువంటి చైతన్య శక్తి అవసరం. ఎందుకంటే ఈ దేహం కూడా పంచతత్వాల నుంచే తయారైంది. భూమిలో ఎన్నెన్ని ధాతువులు ఉన్నాయో, మినరల్స్ ఉన్నాయో అవన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి.
ఐరన్ లోపం వస్తే ఎనీమియా అంటారు. సో ఐరన్ ఉంటుంది మన శరీరంలో, పొటాషియం ఉంటుంది, సోడియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాపర్ ఉంటుంది. ఇలాగ కార్బన్, ఇంక మొత్తం బాడీ అంతా తయారైందే కార్బన్తో తయారైంది. కాబట్టి ఈ విధంగా శరీరంలో భూమాత కూడా ఉంది. అలాగే శ్వాస లేనిదే మనం కొన్ని క్షణాలు కూడా జీవించలేము. సో వాయువు యొక్క వాయువు ఎలిమెంట్ కూడా ఉంది, ఎయిర్ ఎలిమెంట్ కూడా ఉంది. అలాగే నీరు రకరకాల రూపాల్లో మన దేహంలో ప్రవేశిస్తూ ఉంది. సో వాటర్ ఎలిమెంట్ కూడా ఉంది. అలాగే ఫైర్, అగ్ని, జఠరాగ్ని అని ఏదైతే మనం అంటామో, అలాగే మనం మెటబాలిజం అంటే జీవ ప్రక్రియ అని మనం అంటాం. చూడండి, మనం చిన్నతనం నుంచి పుట్టినప్పుడు మనం ఎంత ఉండేవాళ్ళమే, కానీ వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఈ మార్పులు మనకి రోజు రోజుకి కనిపించవు, కానీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత చూస్తే మనం ఎంతో మారిపోయి ఉంటాం. సో దెర్ ఈజ్ అ లైఫ్ ప్రాసెస్, ఒక జీవ ప్రక్రియ అనేటువంటిది ఉంది. దీనికి అనేక విషయాలు దీనికి తోడ్పడాలి. మెటబాలిజం, మన హంగర్, ఇవన్నీ కూడా దేనికి? అగ్ని, ఫైర్ ఎలిమెంట్కి స్వరూపం. అలాగే మన దేహంలో ఆకాశతత్వం కూడా ఉంది, స్పేస్ ఉంది, మన శరీరంలో చాలా స్పేస్ ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ 5 తత్వాలతో తయారైనటువంటి ఈ దేహానికి కూడా నడిపించడానికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి కూడా భౌతికమైనటువంటి కళ్ళకి కనపడదు. చాలామంది అడగచ్చు, ఎందుకు కనపడదు సిస్టర్ అని అడుగుతారు. చూడండి, మన కళ్ళకి రేంజ్ చాలా తక్కువ ఉంటుంది. ఆకాశంలో సూర్యుడిని మనం చూడగలం, కానీ ఈ సృష్టిలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అసలు మనం లెక్కలేనన్ని గ్రహాలు, తారామండలాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మన కంటికి కనపడుతున్నాయా? మన కంటికి కేవలం కొన్ని వస్తువులు మాత్రమే మనకి కనిపిస్తాయి. అలాగే మనం ఫ్యాన్ వేసుకున్నాం, ఫ్యాన్ వేసుకోగానే మనకి గాలి ఫీల్ అవుతాం. మనం ఆ గాలి కనపడుతుందా మనకి? ఫ్యాన్ వేయగానే సడన్గా రూమ్ అంతా చల్లగా అయిపోతుంది. ఈ మధ్యన మనం అందరం ఒక భయంకరమైన వేసవి కాలం గుండా మనం పాస్ అయ్యాం. ఫ్యాన్ లేనిదే ఒక్క సెకండ్ కూడా ఉండలేకపోయాము. మరి ఆ ఫ్యాన్ వేయగానే రూమ్ చల్లబడింది కదా, మరి గాలి కనిపించిందా మనకి? కనిపించలేదు కదా. కానీ మనం ఆ చల్లదాన్యాన్ని మనం అనుభూతి చేసాం. వి ఫెల్ట్ ఇట్. ఆ చల్ల గాలి మనం ఫీల్ అయ్యాం. అదేవిధంగా ఆత్మను కూడా మనం ఈ కంటితో చూడలేము. కాబట్టి అది లేదు అని వాదించేదానికన్నా దాన్ని అనుభూతి చేయడానికి ఒకసారి మనం ప్రయత్నించాలి. ఈ దేహంలోనే నివాసం ఉన్నటువంటి ఆత్మని ప్రతి ఒక్కరూ కూడా అనుభూతి చేయొచ్చు. కేవలం ఏదో ఋషులకి మునులకే సాధ్యము ఇది అనేది కాదు. చూడండి, ఎంత చదువురాని వ్యక్తి అయినా కళ్ళు మూసుకొని కాసేపు వింటే వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకి వినపడుతుంది. అలాగని వాళ్ళ గుండె డాక్టరా? కాదు కదా. ఎందుకు వినపడుతుంది వాళ్ళకి వాళ్ళ గుండె చప్పుడు? ఎందుకంటే వాళ్ళ శరీరంలోనే అది కొట్టుకుంటుంది. కాబట్టి వాళ్ళు పెద్ద డాక్టర్ అవ్వక్కర్లేదు, స్టెథోస్కోపు అవసరం లేదు. గుండెల మీద చేయి పెట్టుకున్నా, నాడి మీద చేయి పెట్టుకున్నా, లేదంటే ఇక్కడ కంఠం దగ్గర చేయి పెట్టుకున్నా మన నాడి మనకి తెలుస్తుంది. కానీ దానికి ఏం కావాలి? ఏకాగ్రత కావాలి, పరిశీలన శక్తి కావాలి, ఇది గుండె చప్పుడు అని గుర్తించగలగడం కావాలి. అలాగే ఎక్కడ పట్టుకుంటే గుండె చప్పుడు తెలుస్తుందో తెలియాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు, శరీరంలో కొన్ని స్థానాల దగ్గరే మన గుండె చప్పుడు మనకి తెలుస్తుంది. నా రిస్ట్లోను, హార్ట్లోను, థ్రోట్ దగ్గర ఇలాగ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడే మన హార్ట్ బీట్ తెలుస్తుంది. కాబట్టి అక్కడ మనం వేళ్ళు పెట్టినప్పుడు మన గుండె చప్పుడు తెలుస్తుంది. అలాగే మనం ఆత్మను కూడా అనుభూతి చేసుకోవచ్చు, కానీ దాని యొక్క సంపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు. మనందరము చూసే ఉంటాము, కాళ్ళు లేని వ్యక్తులు ఉంటారు, చేతులు లేని వ్యక్తులు ఉంటారు, కళ్ళు లేని వ్యక్తులు ఉంటారు, చెవులు లేని వ్యక్తులు ఉంటారు, యాక్సిడెంట్లో ముక్కు అంతా కూడా క్రష్ అయిపోయి ప్లాస్టిక్ సర్జరీతో ముక్కు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఇంతమంది ఉంటారు, కానీ నుదురు లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఎక్కడ బుల్లెట్ తగిలినా కూడా బతుకుతారు. కానీ అదే కరెక్ట్గా ఐబ్రోస్, 2 కళ్ళు బొమ్మల మధ్యలో కానీ బుల్లెట్ తగిలితే
ఇన్స్టెంట్ డెత్. అలాగే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ఎక్కడ పెట్టుకుంటాం? 2 కనుబొమ్మల మధ్య మనం బొట్టు పెట్టుకుంటాం. అలాగే ఒక కారు నడిపేటువంటి డ్రైవర్ కూడా ఎక్కడ కూర్చొని నడుపుతాడు? ముందు సీట్లో కూర్చొని నడుపుతాడు. ఎందుకు ముందు సీట్లో కూర్చొని నడుపుతాడు? ఎందుకంటే కారు నడపడానికి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా, కంట్రోల్ సిస్టమ్ అంతా కూడా ఎక్కడ ఉంది? కారు తాలూకా ఫ్రంట్ భాగంలో ఉంటుంది. అందుకే డ్రైవర్ అక్కడే కూర్చుంటారు. అలాగే ఈ శరీరం అనేటువంటి కారుని నడిపేటువంటి ఆత్మరూపి డ్రైవర్కి కూడా ముఖ్యంగా కావలసినటువంటి పరికరాలు, కంట్రోల్ సిస్టమ్స్ ఏంటి? ఈ 5 జ్ఞానేంద్రియాలు: చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ. అలాగే ఇంకా మాట్లాడడం, స్పందించడం, ఇలాంటి బేసిక్ ఏవైతే క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ లేకుండా కార్ నడవదో, అలాగే ఇవన్నీ సరిగ్గా ఆత్మకి దగ్గరగా ఉన్నప్పుడే ఆత్మ ఈ దేహంలో ఉండి ఈ దేహం అనేటువంటి యంత్రాన్ని చాలా బాగా నడుపుతుంది. కాబట్టి ఆత్మ నివాస స్థానం 2 కనుబొమ్మల మధ్య స్థానం. హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఆత్మ యొక్క స్థానం. మన శరీరంలో, మెదడులో హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటాయి. ఈ 2 గ్రంథులు మన జీవితంలో, మన ఈ దేహంలో జరిగేటువంటి అన్నిటికీ కూడా ఈ 2 గ్రంథులకి సంబంధం ఉంటుంది. ఆత్మ అక్కడ ఉంటుంది. అలాగే ఆత్మకి స్థూల ఇంద్రియాలే కాదు, సూక్ష్మ ఇంద్రియాలు కూడా ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా ఆత్మకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కానీ వీటికన్నా అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి 3 సూక్ష్మ ఇంద్రియాలు మనస్సు, బుద్ధి, సంస్కారం. మనం ఏ పని చెయ్యాలి అన్నా, ఆఖరికి మనకి మంచినీళ్ళు తాగాలి అన్నా డైరెక్ట్గా చెయ్య వెళ్ళి మంచినీళ్ళ గ్లాసు తాగదు. ముందు మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుంది? నాకు దాహం వేస్తుంది, నేను మంచినీళ్ళు తాగాలి. లేదంటే ఈ కూర చాలా కారంగా ఉంది, నేను మంచినీళ్ళు తాగాలి. కాబట్టి ముందు ఆలోచన పుట్టిన తర్వాతే కర్మలోకి మనం వస్తాం, మాటలోకి మనం వస్తాం. కాబట్టి మనసు అనేటువంటిది ఆలోచన శక్తి, బుద్ధి నిర్ణయ శక్తి. ఆత్మలో ఉన్నటువంటి ఈ బుద్ధి కారణంగానే మనిషి అన్ని జీవరాశుల్లోకి ఉన్నతమైనటువంటి వాడు. మనిషిలో తర్కం అనేటువంటిది ఉంటుంది, లాజికల్ కంక్లూజన్ అనేటువంటిది ఉంటుంది, అర్థం చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది, సందర్భంగా ప్రవర్తించడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనిషిలో ఒక రకమైనటువంటి మేధస్సు అని ఏదైతే ఉంటామో అది బుద్ధి యొక్క ప్రక్రియ. ఇంకా 3వది సంస్కారము, అంటే మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క ఆచార వ్యవహారాలు, మన యొక్క జీవన శైలి. కాబట్టి సంపూర్ణ ఆత్మజ్ఞానము అనేటువంటిది ఆధ్యాత్మికతకు తొలి అడుగు. ఈ తొలి మెట్టు ఎక్కినప్పుడే మనం పరమాత్మని, భగవంతుణ్ణి, ఈశ్వరుణ్ణి మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ప్రాథమికంగా ఆధ్యాత్మికత అంటేనే ద స్టడీ ఆఫ్ ద సెల్ఫ్, అంటే స్వీయ నిరీక్షణ, సెల్ఫ్ రియలైజేషన్, స్వాధ్యాయనం. ఇదే ఆధ్యాత్మికతకి తొలి అడుగు. అందుకే స్వామి వివేకానందుల వారు కానీ, ఒక రామకృష్ణ పరమహంసుల వారు కానీ, అనేక గొప్ప గొప్ప యోగులు, సిద్ధీశ్వరులు మన మహాన్ దేశమైనటువంటి భారతదేశంలో జన్మించినటువంటి ఈ కారణ జన్ములందరూ కూడా సత్యాన్వేషణలోకి వెళ్ళారు. ఆ సత్యాన్వేషణలో ఉన్నటువంటి మొట్టమొదటి భాగమే ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మ ఈ 2 కనుబొమ్మల మధ్య నివసిస్తుంది. ఈ శరీరాన్ని కారులాగా నడిపిస్తుంది. మనసు, బుద్ధి, సంస్కారము అనేటువంటి 3 సూక్ష్మ ఇంద్రియాలతో అది కర్మ చేస్తుంది. మరి ఆత్మకున్నటువంటి గుణాలు ఏంటి? ఆత్మకున్నటువంటి గుణాలు ఏంటి? ఇవి అర్థం చేసుకోవడానికి ఒక చాలా చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఆధ్యాత్మికవేత్తలైన,
సామాన్య మానవులైన ప్రతి ఒక్కరికి జీవితంలో నిజంగా మనస్ఫూర్తిగా కావలసినవి చాలా కొన్నే ఉన్నాయి. అవే శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం. ఎందుకంటే ఇవి మనిషికి ఆత్మకున్నటువంటి మౌలికమైనటువంటి గుణాలు. మనశ్శాంతి లేకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ జీవించలేరు. ప్రేమ లేని చోట వాళ్ళు మనకి అష్టైశ్వర్యాలు ఇచ్చినా కనీసం స్వీకరించాలన్న మనసు కూడా మనకి పుట్టదు. అలాగే పవిత్రత. పవిత్రత అంటే స్వచ్ఛత, సత్యత, నిష్కల్మషం. ఇవి ఉన్నప్పుడే జీవితంలో నిజమైన సుఖం, సంతోషం ఉంటాయి. కుటిలంగా ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళని మోసం చేయాలని ఆలోచిస్తూ ఉండేటువంటి వ్యక్తి అష్టైశ్వర్యవంతుడు అవ్వచ్చు, బోలెడు కార్లు బంగ్లాల్లో తిరగచ్చు, అందరూ జేజేలు కొట్టచ్చు. కానీ రాత్రి పడుకున్నప్పుడు గుండెల మీద చెయ్యి వేసుకున్నప్పుడు ఎక్కడో మనసు కలుక్కుమంటుంది. ఒక దేవాలయంలో ఆ దేవతామూర్తి ఎదురుగుండా ఉన్నప్పుడు ఆ దేవతామూర్తిని కళ్ళల్లో కళ్ళ పెట్టి చూడలేరు. ఎంతసేపు లెంపలేసుకుని కొబ్బరికాయలు కొట్టేసి ఆ కేజీ బంగారము, 2 కేజీలు బంగారాలు ఇవన్నీ ఇస్తారు. కానీ భగవంతుడు ఎదురుగుండా సత్యమైన హృదయంతో కూర్చుని భగవంతుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు. కాబట్టి ఎక్కడైతే అసత్యత, కుళ్ళు, కల్మషం అనేటువంటివి ఉంటాయో అక్కడ జీవితంలో మొట్టమొదటి పోయేటువంటిది సుఖం, సంతోషం. దానికి వరదానంగా మనకు వచ్చేవేంటి? భయం, ఆందోళన, చింతన. ఎందుకంటే ఆత్మ ఎప్పుడైతే ఒక పుణ్యాత్మగా, మహాత్మగా, దేవాత్మగా ఉంటుందో అప్పుడు అది ఈ గుణాలన్నిట్లో సంపన్నంగా, సంపూర్ణంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ గుణాలన్నిటినీ వదిలేసి మత్తు, ఏ విధంగా అయితే కారు డ్రైవర్ మత్తులో నడిపినప్పుడు ఎంత భయంకరమైన యాక్సిడెంట్ చేస్తాడో అలాగే ఆత్మరూపీ డ్రైవర్ కూడా 5 వికారాలనేటువంటి మత్తులో, భోగ విలాసాల్లో, భోగవంతమైన జీవితమే నిజమైన సుఖము, సంతోషము, ఆనందము అని ఆ మత్తులో, ఆ నశాలో తూగినాడినంత వరకు ఏమవుతుంది? అది ఒక భ్రమలో బతుకుతుంది. కానీ ఆ భ్రమ అనేటువంటిది ఎలా ఉంటుంది? నీటి బుడగలాగా ఉంటుంది. పరిస్థితి అనేటువంటి చిన్న ఇసుక రేణువు తాకినా ఆ నీటి బుడగ భట్ అని పగులుతుంది. కాబట్టి ఆత్మ ఎంతెంతైతే తన సత్య స్వరూపంలో శాంతి, సుఖం, ప్రేమ, ఆనందము అనేటువంటి ఈ ఆధ్యాత్మిక విలువలు ఏవైతే ఉన్నాయో దాని అనుసారంగా మనం జీవితాన్ని గడిపినంతసేపు జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా, పరిస్థితులు రావని కాదు, కంపల్సరీగా వస్తాయి. అంటే మనం అందరికీ కూడా చాలా పెద్ద కర్మ ఫలితం అనేటువంటి ఒక పెద్ద బ్యాంకు, మన జీవితం అనేటువంటి బ్యాంకులో కర్మ ఫలితము అనేటువంటి ఒక పెద్ద అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ను పూర్తి చేసుకోవాలి కాబట్టి అందరికీ పరిస్థితులు వస్తాయి. కానీ ఎంతెంతైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఈ ఆధ్యాత్మిక విలువలతో ఆత్మ తన సత్య స్వరూపానికి దగ్గరగా నివసిస్తుందో అప్పుడు ఎలాంటి పరిస్థితి, ఎంత భయంకరమైన అనారోగ్యం రానివ్వండి, ఫైనాన్షియల్ లాస్ రానివ్వండి, సంబంధాల్లో ఎంత కిందు మీదు అయినా కూడా వాటిని ఏ విధంగా అయితే అంగదుడు రావణాసురుడి యొక్క కోర్టుకు వెళ్తాడు. రావణాసురుడు చాలా హేళన చేస్తాడు. రావణాసురుడు చాలా హేళన చేసినప్పుడు అంగదుడు అంటాడు, నువ్వు ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు కదా, నేను రాముడిని నచ్చేస్తాను, ఇచ్చేస్తానని అన్నీ అంటూ ఉంటాడు. రాముడిని ఏం చేస్తావో తర్వాత ముందు నా కాలు కదపడానికి ప్రయత్నించు అంటాడు. అందరూ ప్రయత్నిస్తారు. ఆఖరికి రావణాసురుడు తన సింహాసనం దిగి అంగదుడు కాలు పట్టుకుని అంగదుడు కాలు కదపడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు అంగదుడు అంటాడు, ఓ రావణ, నీ అహంకారం ఎంత ఉంది, ఇలా నా కాళ్ళు పట్టుకునే బదులు నువ్వు రామచంద్రుడి కాళ్ళు పట్టుకో, అప్పుడు నీకు ప్రాణాలు అనేటువంటివి నీకు దక్కుతాయి అని చెప్తాడు. కాబట్టి అంగదుడి యొక్క నిశ్చయము ఎంత గట్టిగా ఉంది అంటే 10 తలలున్నటువంటి రావణాసురుడు కూడా ఆ కాలును కదపలేకపోయాడు. కాబట్టి ఎంతెంతైతే ఎందుకు అంగదుడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే హనుమంతుడు వెళ్ళినప్పుడు హనుమంతుడికి కూర్చోడానికి కుర్చీ కూడా వేయరు. ఇప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు? తన కుర్చీ తనే తయారు చేసుకుంటాడు. పైగా మొత్తం లంకని దహనం చేసి వస్తాడు. వాళ్ళకందరికీ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ ఈశ్వరుడి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి, నమ్మకం, విశ్వాసం, ప్రేమ. రామాయణాన్ని మనం కేర్ఫుల్గా అధ్యయనం చేస్తే అసలు వాల్మీకి మహాముని యొక్క దివ్యమైనటువంటి బుద్ధిని మనం అసలు అంతుపట్టలేం. మనం అసలు ప్రతి పాత్ర వెనక, ఎంత చిన్న పాత్ర అయినా ప్రతి దాని వెనక మనం ఎంతో అర్థం చేసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఉంది. అలాగే హనుమంతుడి చరిత్ర అవ్వచ్చు, అంగదుడి చరిత్ర అవ్వచ్చు, వాలి గురించి అవ్వచ్చు, సుగ్రీవుడి గురించి అవ్వచ్చు, శబరి గురించి అవ్వచ్చు, ఉడత, ఆఖరికి ఒక ఉడతను కూడా మహనీయంగా చేశాడు రామాయణంలో. కాబట్టి ఈ విధంగా ఎంతెంతైతే మనం పరమాత్ముని యందు సంపూర్ణ నిశ్చయం, పరమాత్ముడి యందు ఆ సర్వశక్తివంతుడి ఎంతెంతైతే మనం ప్రగాఢ విశ్వాసంతో పరమాత్ముడు చెప్పినటువంటి ఆ శ్రీమతంలో శ్రేష్టమైనటువంటి మార్గంలో మనం నడిచినంత వరకు ఆయనే మనకి రక్షకుడు. హనుమాన్ చాలీసాలో ఒక చాలా మంచి సెంటెన్స్ వస్తుంది, తుమ్ రక్షక్ కాహూ కో డర్నా, నువ్వే నా రక్షకుడు అయినప్పుడు నాకు ఇంకా భయం ఎందుకు అనేసి. కానీ ఎంతెంతైతే మనం వీటికి విపరీతంగా మనకి జీవిస్తామో, ఇప్పుడు భగవంతుడు కాపాడాలి అనుకున్నా కూడా మనం దాన్ని స్వీకరించేటువంటి పరిస్థితిలో మనం ఉండం. అందుకే భక్తిలో శంకరుణ్ణి భోలానాథుడు అని అంటారు. అందరు రాక్షసులకి శంకరుడు వరం ఇచ్చినట్టు చూపెట్టారు. ఎందుకు చూపెట్టారు? ఎందుకంటే భగవంతుడికి అందరూ సమానమే. శ్రద్ధ భక్తులతో కఠోర తపస్సుతో ఆరాధిస్తే భగవంతుడు ఎవరికన్నా ప్రత్యక్షమవుతాడని. కానీ వాళ్ళు రాక్షసులైనందుకు కారణంగా ఆ వరాన్ని ఏం చేశారు? ఆ వరంతో వాళ్ళే నాశనం చేసుకున్నారు. భగవంతుడు ఇవ్వడమైతే ఇచ్చాడు, కానీ వీళ్ళల్లో గుణాలు, దానవ గుణాలు ఉన్న కారణంగా ఆ వరాలన్నీ ఏమయ్యాయి? వాళ్ళకి శాపాల కింద అయిపోయి. ఆ వరాల వల్ల వాళ్ళు నశించుకోవడమే కాదు, మొత్తం రాక్షస వంశాన్నే వాళ్ళు నశించేశారు. కాబట్టి ఈ చరిత్రలన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆత్మ ఎంతెంత వరకు శాంతి, సుఖం, ప్రేమ, ఆనందము యొక్క ఈ దివ్య గుణాలలో ఎంతవరకైతే ఇమిడి ఉంటుందో, ధ్యానం వల్ల, మెడిటేషన్ వల్ల, ఆధ్యాత్మిక చింతన వల్ల, జ్ఞానం యొక్క మననం వల్ల వీటికి దగ్గరగా ఉన్నంత వరకు పరమాత్ముడు రక్షకుడే సర్వ పరిస్థితుల నుంచి ఆత్మను కాపాడతాడు. ఒకవేళ వచ్చినా కొండంత దాన్ని రాయంత చేసి దూదిలాగా ఊదేస్తాడు. కాబట్టి సంపూర్ణ ఆత్మజ్ఞానం అనేటువంటి దాంతో మొదలు పెడితే ఆధ్యాత్మికత యొక్క అడుగు అనేటువంటిది మనం వేయగలుగుతాం. ఎందుకంటే ఆత్మజ్ఞానం తెలుసుకోనంత వరకు మనం ఆధ్యాత్మికతలో చేసేటువంటి సాధన అంతా కూడా దాని సంపూర్ణ ఫలితాన్ని మనకి ఇవ్వదు. కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనం గురించి, ఏదో కష్టం వచ్చింది కాబట్టి, కొంచెం మనసు బాలేదు కాబట్టి ఏదో కొన్ని రోజులు ఆధ్యాత్మికత వైపు నడుద్దామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది మంచిదే, అందులో తప్పైనటువంటిది ఏమీ లేదు. కానీ అలాగ ఆన్ ఆఫ్ కింద కాదు. దాని యొక్క సాధన అనేటువంటిది నిత్యం మనం చేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క రుచిని మనం ఆస్వాదించగలుగుతాం. అందుకనే కదా ఎప్పుడు గుడికి రాని వాళ్ళు గుడిలోకి వస్తే ఏమైంది సార్ సడన్గా గుడికి వెళ్తున్నారంట. సో అలా అవసరం కొద్దీ గుడికి వెళ్ళడం కాదు, అవసరం కొద్దీ ఆధ్యాత్మిక కేంద్రాలకి వెళ్ళడం కాదు. భలే మీరు అవసరం కొద్దీ ఆరంభించండి. చాలామంది ఆధ్యాత్మికత వైపుకి ఏదో ఒక ప్రాబ్లం వల్లే వస్తారు. ఇట్ ఈజ్ ఓకే, ఆరంభించండి. కానీ దాన్ని కంటిన్యూ మాత్రం నిరంతరం చేయండి. ఒకసారి ఆ ప్రాబ్లం తీరగానే ఇంకెందుకని మళ్ళీ మనం పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోయామనుకోండి, ఈసారి మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఇంకొక రూపంలో వస్తుంది, అదే రూపంలో రాదు కదా. కాబట్టి ఈ విధంగా ఆత్మ యొక్క సంపూర్ణ జ్ఞానం అనేటువంటిది అనంతమైనటువంటిది. మనం ఎంత చెప్పుకున్నా అలా చెప్పుకుంటూనే ఉండొచ్చు. కానీ ఈ ఆరంభం ఏదైతే మనం చేశామో, ఈ విధంగా ఈ ప్రయాణంలో మనం అలా ముందుకు సాగుతూ ఉంటే మన ఆధ్యాత్మిక జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.